సినిమా డైలాగులు అనిలేమో మొత్తం అనిలేమో అరే నువ్వు ఆగరావు జాతీయ రత్నాలు సినిమా చూపించిండు బయట అనిలేమో ఇమోషన్, సుష్మినా కూడా ఎమోషనల్గా మాట్లాడింది. తమ్ముడు అశోక్ ఏమో నేను ఎక్కువ మాట్లాడలేదు అనుకుంటేనే భయపడుకుంటేనే బట్ నువ్వు ఎక్కడ వెనకబడుతావు నేను చూస్తా ఉన్నాను వెళ్ళిపోతా ఉన్నాడు. సురేందర్ని ఎప్పుడు ఇల్లేదు మాట్లాడడం ఫస్ట్ టైము. ఆయన కూడా అక్కడ తెలంగాణలో బాన్స్వాడలోనూ నిజామాబాద్లోనూ స్పీచ్ ఇస్తే ఎట్లా ఇస్తాడో ఆయన కూడా జోరుగా ఇచ్చిండు. థ్యాంక్ యూ సురేందర్. తర్వాత చంద్రశేఖర్ నోన్ బట్ ఐ ఆల్సో నెవర్ హర్డ్ హిమ్ స్పీక్. అగైన్ వెరీ వెల్ స్పోక్. థ్యాంక్ యూ చంద్రశేఖర్. రవి I believe you speak very well. ఇవాళ కొద్దిగా ఆగమాగమైన అది కూడా చెప్పింది. Thank you for that as well. And thanks to all of you who have come in such large numbers. In fact, I don't know if there are any non-Telugu speakers here. Anybody know? Please. Non-Telugu. People who actually don't understand Telugu or speak Telugu. There are some. Okay, next time you guys got to learn Telugu. You've been outnumbered big time. I think there's just 4 or 5 of you. But nevertheless, thank you for coming. I really appreciate आप सब यहाँ पे आए इस बात के लिए, क्योंकि 24 घंटा पहले तय किया गया था कि आज मिलेंगे. आप आए, बहुत बहुत शुक्रगुजार हैं आपके. बहुत बहुत धन्यवाद. Thank you. అందరికి నమస్కారం. Thank you very much for coming. I know it's a Friday evening. Thank you. ఇది నాకు 20 ఏళ్ల తర్వాత ఇన్ఫాక్ట్ ఐ హావ్ కమ్ బ్యాక్ టు UK. సో బ్యాక్ ఇన్ 2001 నేను అప్పుడు ఇంకా పెళ్లి కూడా కాలేదు. ఆ టైంలో యూకేకి వచ్చి ఒక వారం 10 రోజుల నుండి అక్కడ ఇక్కడ తిరిగి బకింగ్హామ్ ప్యాలెస్ ముంగట ఫోటోలు తీసుకొని తర్వాత ఇంకా ఏమేమి ఉన్నాయి కదా మీ దగ్గర చూసేటి అవన్నీ చూసి టవర్ బ్రిడ్జ్ కూడా పోయినా. టవర్ బ్రిడ్జ్ పోయినాము అని ఆ ఏరియా అంతా తిరిగి మొత్తానికి 20 years కింద. తర్వాత ఏందో ఏమో కానీ అసలు యూకే వద్దామంటే ప్రతిసారి ఏదో ఒకటి అడగట్లేదు. ఒకసారి ఏమో వీసా ఇవ్వలేదు మీ వాళ్ళు, ఇంకొకసారి ఏమో వీసా వచ్చింది, టికెట్ వచ్చింది, ఇంకో 3 గంటల్లో ఫ్లైట్ ఎక్కాలా, కేసీఆర్ గారు పిలిచి ఇప్పుడు వద్దు మళ్ళా వదులే అని చెప్పి క్యాన్సిల్ చేసినప్పుడు టోనీ బ్లేర్తో మీటింగ్ కూడా డిసైడ్ అయింది, కానీ అప్పుడు క్యాన్సిల్ అయింది. అట్లా ఎందుకో కానీ 3-4 సార్లు క్యాన్సిల్ అయింది. బట్ ఫైనలీ ఇట్లా కలిసి వచ్చి మొత్తానికి ఈరోజు 2022లో కరెక్ట్గా 20 ఏళ్ళ తర్వాత వచ్చిన చాలా సంతోషం. ఏంటంటే ఐ హ్యావ్ టు టెల్ యూ దిస్, I've been to the US many times. I've lived there for almost 7.5-8 years. Kani, the kind of spirit, the kind of camaraderie, the kind of brotherhood I see here. Honestly, I'm not even saying this because I'm here, but I'll of course share this with my entire team. Anil, what you've done here, seriously, over the last 10 years, thank you so much. Thank you so much. Anil Kurmachalam Garu, and what he has done here the last 10 years in terms of not only promoting the agitation for Telangana, promoting the brotherhood. ఇందాక వీళ్ళందరూ కథలుగా చెప్తా ఉంటే నేను రాగానే నాకు ఆశ్చర్యం ఎక్కడ అనిపించిందంటే అర్జెంట్గా నా కార్ నెంబర్ ప్లేట్ చూడాలన్నాను. ఏముంటుంది బా కార్ నెంబర్ ప్లేట్లో నాకు అర్థం కాలేదు. చూస్తే అక్కడ పేరు రాసింది, సీఎం గారి పేరు రాసింది, మావాడైతే నా పేరు కూడా పెట్టుకున్నాడు. I was surprised over that. I was really surprised. I didn't know this was the case. So the kind of love, the kind of affection we have received over the last 3 days is something truly I'll carry back in my heart. Thank you so much to all of you, Ratnakar, to Anil, to Ashok, to Chandrasekhar, to all of you, who've been with us for the last 3 days. Normally, నేను బలంగా నమ్మేది ఏమంటే ట్రావెల్ ఫర్ ద సేక్ ఆఫ్ ట్రావెల్ నేను చేయను. అక్కడ పని ఉంటే, ఎందుకంటే my job is to promote Telangana, my job is to bring investment into Telangana, my job is basically to create employment opportunities for Telangana youngsters. కాబట్టి నేను ఎక్కడ ట్రావెల్ చేసినా అక్కడ ఎకనామిక్ ఆపర్చునిటీ ఉంది. there's an economic opportunity for me to pursue. ఇక్కడ నుంచి మన రాష్ట్రానికి, మన దేశానికి ఏమైనా తీసుకొని పోగలుగుతాం అనుకుంటే I have been traveling and I see a lot of potential in the UK as well. We've had some very, very successful meetings and there's a lot of follow-up work that also needs to be done. So I'm hoping and praying that we'll also establish deeper connections with UK. Now coming back to the reason why we thought we should meet and talk. నేను అనేది ఏమంటే చాలామంది ఇక్కడ ముఖ్యంగా
వేల మైళ్ళ దూరంలో ఉండే మీ అందరికీ కూడా, తెలుగువారు, తెలంగాణ వారు అందరికీ, భారతీయులందరికీ ఉండేది ఏమంటే, నేను కూడా మీలో ఒకటిగా 7-8 ఏళ్ళు బయట ఉన్నవాడిని కాబట్టి ఐ నో మీరు మాకంటే ముందు అక్కడ పేపర్లు చదవడం, మాకంటే ముందు వార్తలు తెలుసుకోవడం, మాకంటే ముందు అక్కడ ఏం జరుగుతుందో అనే ఒక ఆరాటం, ఒక తెలుసుకోవాలనే ఒక ఉత్సుకత ఏదైతే ఉంటుందో, వెరీ ఫెమిలియర్ విత్ ఇట్. I know your heart beats for India, I know your heart beats for Telangana, I know your heart beats for your motherland. My only humble request to all of you is, especially those of you who have come here 2 decades ago or 2.5 decades ago, 2.5 దశాబ్దాల కింద కానీ లేదా దశాబ్దాల కింద కానీ ఇక్కడికి వచ్చి స్థిరపడ్డ సోదరులు కానీ సోదరిమణులు కానీ ఎవరైతే ఉన్నారో, the best way you can contribute to your motherland is by being a great brand ambassador. Now, what do I mean by being a great brand ambassador? What I mean is, Miru, for instance, in Telangana, we keep talking about how Hyderabad is shaping up, in a better way than Bangalore in some cases in terms of IT. Kaakpote, na dream emante, Mukhyamantri garu kuda KTR garu kuda cheppedi endante, not just Hyderabad. We have to ensure our Nizamabad, our Karimnagar, our Nalgonda, our Mahbubnagar, Warangal of course, ఈవెన్ రామగుండం, ఇట్లాంటి ప్రాంతాలు కూడా, అన్ని పేర్లు కష్టమే కదా, నాకు గుర్తులేదు. సో our dream is to ensure that even tier 2 towns also take their rightful place in expansion of IT. Now how can that happen? What we've done is, for instance, in Warangal, we've not only been able to promote large companies to actually look on COVID లో మనకు ఒక విషయం స్పష్టంగా అర్థమైంది. I'm guessing that most of you sitting here are actually in IT sector. ఒక విషయం కోవిడ్ మనకి ఏం స్పష్టంగా చెప్పిందంటే, జియోగ్రఫీస్ డు నాట్ మ్యాటర్ as long as you have proper network connectivity. ఇంట్లో కూర్చొని పని చేయొచ్చు, ఆఫీస్లోంచి పని చేయొచ్చు, మీ ఊర్లో ఉంటే ఊర్లోంచి పని చేయొచ్చు, హౌన్స్లో ఉండొచ్చు, లేదా బ్యాన్బరీలో ఉండొచ్చు, లేదా ఇంకోటి ఏంటది మిల్టన్ కీన్స్లో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. లండన్ పోయి పని చేసేది ఏం లేదు, మరి సెంట్రల్ లండన్లో కూర్చొని ఆఫీస్లో కూర్చొని పని చేయాల్సిన అవసరం లేదు, ఎక్కడ కూర్చున్నా పని చేయొచ్చు అనేది ఒకటి క్లియర్గా మనకు అర్థమైంది. కాకపోతే నౌ టేకింగ్ ఇట్ టు ద నెక్స్ట్ లెవెల్, టుడే లాట్ ఆఫ్ ఫంక్షన్స్, లాట్ ఆఫ్ థింగ్స్ దట్ ఆర్ డన్ ఇన్ హైదరాబాద్ బై ఎనీ ఆఫ్ దీస్ IT services companies or even product companies, they can also be delegated to tier 2 towns. That is what we've been promoting to a lot of IT companies. In fact, ఇప్పుడు మీరు వరంగల్లో చూస్తే not just some top-notch companies like Genpact, Cyient, Tech Mahindra, Mindtree, but in fact even tier 2 companies. ఒక NRI ఉన్నారు, ఆయన పేరు రవిచందర్, ఈజ్ యాక్చువల్లీ ఫ్రమ్ వరంగల్, ప్రస్తుతం యుఎస్లో ఉంటున్నారు. ఆయన, నేను మొన్న యుఎస్ పోయినప్పుడు ఒక నెలన్నర కిందట నాకు వచ్చి కలిసి అన్న నాది IT కంపెనీ ఉంది వరంగల్లో నడుస్తున్నది అన్నారు. అంటే ఎంతమంది ఉన్నారు వరంగల్, ఎంతమందిని ఎంప్లాయ్ చేసినారని నేను అడిగాను. 250 మంది ఉన్నారు అన్న. నిజమా అంటే అవును నిజంగా, 1 year నుంచి పనిచేస్తున్నాం అక్కడ, ఫస్ట్ యానివర్సరీ ఉంది మే మాసంలో, మీరు రావాలా అన్నారు. నేను నమ్మలేదు. అయితే రియలీ 250 మంది ఉన్నారా మీరు వరంగల్లో, నిజమా అంటే 100% ఉన్నామన్నా. అయితే నేను లెక్క పెట్టుకోవడానికైనా వస్తాను, నేను ఖచ్చితంగా వస్తానని చెప్పి మన ఫస్ట్ యానివర్సరీకి 7th May వరంగల్ పోయాను. ఐ వాజ్ రియలీ అమేజ్డ్. సాఫ్ట్ ప్యాక్ సిస్టమ్స్ అని ఆయన, రవిచందర్, ఈజ్ ఎ వరంగల్ లోకల్ బాయ్. He's gone to the US in 98-99. He founded the company a year or 2 years later. He's grown the company. Now this company has spread and it has become a large company, and they are in about 4 different locations across the world, including India, in Hyderabad and Warangal. And in Warangal alone he's employing 250 people, and including the 250 and a BPO operation ankunedu kaadu. He has people working in AI and ML, almost 25 of them out of Warangal. So talent ki takko ledu, korata ledu. ఇక్కడ ఉన్న ముఖ్యంగా IT కన్సల్టింగ్లో ఉన్న మిత్రులందరితో కూడా నా విజ్ఞప్తి ఏమంటే, దయచేసి ఇఫ్ యు ఆర్ ఎక్స్పాండింగ్ యువర్ వింగ్స్, ఇఫ్ యు ఆర్ ఎక్స్పాండింగ్ ఆపరేషన్స్, ప్లీజ్ డోంట్ ఓన్లీ థింక్ అబౌట్ హైదరాబాద్ కాదు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు రత్నాకర్ ఉన్నాడు, వరంగల్ నుంచి వచ్చింది, ఇక్కడ ఈజ్ సెటప్ హిజ్ ఓన్ బేస్ హియర్ అండ్ ఈస్ బీన్ డూయింగ్ రియలీ వెల్, వి ఆల్ నో దట్. అట్లా ఎంతో మంది tier 2 టౌన్ నుంచి వచ్చిన పిల్లల్లో ఉండే ఫైర్ ఇన్ ద బెల్లీ, టాప్ tier టౌన్స్ నుంచి వచ్చిన వాళ్ళలో ఉండదు. సో నా పాయింట్ ఏంటంటే, టాలెంట్ అనేది ఒక హైదరాబాద్ వాళ్ళకు ఉంటుంది, బెంగళూరు వాళ్ళకు ఉంటుంది, బాంబే వాళ్ళకు ఉంటుంది, ఢిల్లీలో చదువుకున్న వాళ్ళకు ఉంటుంది అనేది పచ్చి అబద్ధం. ఇన్ఫ్యాక్ట్
ఎక్కువ ఫైర్, ఎక్కువ ఆరాటం, ఎక్కువ చేయాలి, ఏదో ప్రూవ్ చేయాలి అనే ఆరాటం నిజంగా చెప్పాలంటే Tier 2 టౌన్ నుంచి వచ్చిన పిల్లలు ఎక్కువ ఉంటుంది. కాబట్టి వాళ్ళని సపోర్ట్ చేయడం ఐ థింక్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ థింగ్స్ యూ కెన్ డూ. For those of you who are looking to set up an IT services facility in India, I urge you to consider in Telangana Tier 2 towns. Islamabad చూడండి, కరీంనగర్ చూడండి, మహబూబ్నగర్ చూడండి, ఎక్కడైతే గవర్నమెంట్ ఆల్రెడీ ప్లగ్ అండ్ ప్లే ఫెసిలిటీ పెట్టింది. కరీంనగర్లో ఐటీ హబ్ నేను పోయి ఓపెన్ చేశాను, ఖమ్మంలో ఓపెన్ చేసినాం, వరంగల్లో టెక్ఎం వీళ్ళన్నీ కూడా పోతే అక్కడ కూడా పోయి ఓపెన్ చేసినాం, మహబూబ్నగర్లో తొందరలో ఓపెన్ చేయబోతా ఉన్నాం. దీంతో పాటు నిజామాబాద్లో కూడా రాబోయే 2-3 నెలల్లో అక్కడ కూడా ఓపెన్ చేయబోతా ఉన్నాం. పాయింట్ ఏంటంటే ప్లగ్ అండ్ ప్లే ఆల్రెడీ ఉన్నప్పుడు ఆల్ యూ హ్యావ్ టు బ్రింగ్ ఇస్ యువర్ పీపుల్, యువర్ కంప్యూటర్స్ అండ్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ day one. Now that sort of infrastructure is being built by the government, so I urge you all to kindly consider expanding into Tier 2 towns. The other thing I also wanted to point out, అని చెప్పినట్టు మనం ఏదో చేయాలని ఆరాటంటుంది. ఇప్పుడు ఈ June 2 వస్తే సరిగ్గా తెలంగాణ ఏర్పడి 8 ఏళ్ళు అవుతుంది. 8 ఏళ్లలో కేసీఆర్ గారు, టీఆర్ఎస్ ప్రభుత్వం మేము ఫోకస్ చేసింది ఏమంటే సాగునీరు, తాగునీరు, విద్యుత్తు, సంక్షేమము, ఈ అన్ని రంగాలు కూడా బాగా చేయాలి అని ఒక బలమైన ఎఫర్ట్ పెట్టి భారతదేశంలో 75 ఏళ్లలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వము చేయదని కొన్ని విప్లవాత్మకమైన కార్యక్రమాలు చేశాం. మచ్చుకొకటి మీకు చెప్పాలంటే, ఆల్ ఆఫ్ యూ హ్యావ్ యువర్ ఫోన్స్. ఒక్కసారి దయచేసి ఫోన్ తీసి, ఐ రిక్వెస్ట్ యూ ఆల్, ఒక్కసారి దయచేసి ఫోన్ తీసి రింగర్ ఆఫ్ పెట్టండి, గూగుల్ ఓపెన్ చేయండి ఒక్క నిమిషం. ఐ రిక్వెస్ట్ యూ ఆల్, గూగుల్లో ప్లీజ్ టైప్ వరల్డ్స్ లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. టైప్ చేయండి, తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది, తెలియని తెలియదు. వరల్డ్స్ లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. హౌ మెనీ ఆఫ్ యూ యాక్చువల్లీ న్యూ దిస్? తెలియని వాళ్ళు కూడా అబద్ధాలు చెప్పి ఎట్లా పడుతుంది. ఎందుకంటున్నా అంటే పాయింట్ ఇస్, మనం ఎప్పుడు మాట్లాడినా చైనా గురించి మాట్లాడతారు కొంతమంది. మన వాళ్ళే అక్కడ ఇక్కడ ఫ్రైడే దావతులు, సాటర్డే దావతులు ఏం చేస్తారు, చైనా వాడు ఇంత పెద్ద హోటల్ కట్టిండంట 100 రోజుల్లో, అంత పెద్ద బిల్డింగ్ కట్టిండంట, ఇంత పెద్ద బ్రిడ్జ్ కట్టాడంట, అంత పెద్ద డ్యామ్ కట్టాడంట, ఇవన్నీ మనమే మాట్లాడుతూ ఉంటాం. కానీ మన రాష్ట్రంలో, మన దేశంలో, తెలంగాణలో 4 ఏళ్లలో ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కడితే అది మనం చెప్పుకోకపోతే అది మన తప్పు. గర్వంగా చెప్పుకోవాలి, మా భారతదేశంలో, మా తెలంగాణలో. నాట్ స్మాల్ ఫీట్, ఇదేదో చిన్న పని, చిన్న చిత్క పని అయితే చాలా మంది చేస్తుంటారు ఇప్పటికి. ఎప్పుడో చాలా మంది చాలా పనులు చేసి చెప్పుకునే పని ఇది ఒక్కటే కాదు. ఐ ఆల్సో సేమ్ అదే గూగుల్లో ఒక్క నిమిషం ఇంకోటి టైప్ చేయండి, వరల్డ్స్ లార్జెస్ట్ అమెజాన్ క్యాంపస్ ఎక్కడ ఉందో టైప్ చేయండి. మీకు నాకంటే బాగా See, these are all not easy achievements. ఏదో సింపుల్గా ఉఫ్ అంటే అయిపోవడానికి, చూమంతరంటే అయిపోవడానికి ఇదేం ఈజీ ఫీట్లు కావు. ఒక జెఫ్ బీజోస్ లాంటోడు ఏమీ చేయకుండానే, మనం ఏం పని చేయకుండానే, అక్కడ ఏమీ చక్కగా లేకుండానే వచ్చేసి వెంటనే అంత పెద్ద క్యాంపస్ పెడతాడా? ఒక జెఫ్ బీజోస్ కాదు, ఒక అమెజాన్ కాదు. టుడే ఇఫ్ యూ లుక్ ఎట్ ద టాప్ ఐటీ కంపెనీస్ ఆఫ్ ద వరల్డ్, గూగుల్, ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్, యాపిల్, క్వాల్కామ్, ఊబర్, Salesforce, Micron, Novartis, the list goes on. All of their second largest campuses in the world are in Hyderabad. ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఒక మైక్రోసాఫ్ట్ తప్ప ఇప్పుడు నేను చెప్పిన అన్ని కంపెనీలు కూడా గత 6 ఏళ్లలో తెలంగాణకు వచ్చాయి. వాళ్ళకి చాయిస్ ఉంది, ప్రపంచంలో ఎక్కడైనా పోవచ్చు. వాళ్ళు బెంగళూరు పోవచ్చు, ఇండియాలోనే కాదు, ఇండోనేషియా పోవచ్చు, మలేషియా పోవచ్చు, లండన్ రావచ్చు, ఇంకొక ఆడికి కూడా పోవచ్చు. హైదరాబాద్కి ఎందుకు వచ్చారు? నా కోసం అంత పిచ్చోని కాదు, నా కోసం నీ కోసం కాదు. అక్కడ దక్షత కలిగిన నాయకత్వం ఉంది, స్టేబుల్ లీడర్షిప్ అండ్ లీడర్ గవర్నెన్స్. ఒక సిటీ తనకు ఎన్ని హంగులున్నా, సిటీకంటూ ఎన్ని హంగులున్నా దాన్ని షోకేస్ చేసే లీడర్షిప్ ఉండాలి, ఏబుల్ గవర్నెన్స్ ఇవ్వాలి, అక్కడ లా అండ్ ఆర్డర్ బాగుండాలి, మంచినీళ్ళకు బాగుండొద్దు, కరెంటుకు బాగుండొద్దు, స్కిల్డ్ మ్యాన్ పవర్ ఉండాలి. అన్నింటికి మించి ఒక కొత్త ఇన్వెస్ట్మెంట్ వస్తుంది అంటే వాళ్ళకి చికాకు తెప్పియకుండా ఈజీగా అక్కడికి వచ్చి పని చేసుకునే వాతావరణం ఉండాలి.
ఇవన్నీ వాళ్ళ తెలంగాణలో ఉన్నాయి కాబట్టి బ్రహ్మాండంగా తెలంగాణ వేగంగా ముందుకు పోతుంది. ఇంతకుముందు ఐ థింక్ వన్ ఆఫ్ దీస్ జెంటిల్మెన్ హ్యాడ్ మెన్షన్ తెలంగాణస్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇన్ 2014 when the state was formed. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు చాలా అనుమానాల మధ్య ఏర్పడ్డ రాష్ట్రం. ఏమవుతుందో ఏమేం జరిగిపోతుందో అని అనుమానాలు చాలా మందికి ఉండేది. కొంతమంది ఏమో అసలు తెలంగాణ వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్ వస్తుందా, వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ చేయగలుగుతారా, మీకు నాయకత్వ సత్తా ఉందా, మీకు లీడర్షిప్ ఉందా అని మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. కరెంట్ ఉండదని ఒకరు, నక్సలైట్ల రాజ్యం అవుతుందని ఒకరు, మొత్తం అరాచకం ఉంటుందని ఇంకొకరు, ఇట్లా రకరకాల అనుమానాల మధ్య ఏర్పడ్డ రాష్ట్రం. 2014లో తెలంగాణ పర్ క్యాపిటల్ ఇన్కమ్ వాజ్ 1.24 lakh rupees, 1,24,000 రూపాయలు. టుడే, ఇన్ఫాక్ట్ నాట్ టుడే, యాజ్ ఆఫ్ లాస్ట్ ఇయర్ 2021 March 31 నాటికి, పోయిన సంవత్సరం 2021 మార్చి 31 నాటికి తెలంగాణ పర్ క్యాపిటల్ హ్యాస్ increased by 2,78,000 rupees, 128% increase. తెలంగాణ GSDP, ఇందాక సోదరుడు మాట్లాడుతూ నాకు GSDPలు అర్థం కావన్నాడు. అర్థం కావడానికి ఏమీ లేదు అందులో. దేశానికి సంబంధించి మాట్లాడితే GDP గ్రోత్ రేట్ అని మాట్లాడతాము, రాష్ట్రానికి సంబంధించి అయితే GSDP అంటాం, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్. సో గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ తెలంగాణది 2014లో it was 5,06,000 crores. Today, I mean as of last year again, it was 11,55,000 crores. Things like these, statistics like these don't just happen. And ఇది నా సొంత కవిత్వం కాదు. Ministry of Statistics and Program Implementation, Government of India. It is according to their statistics. Let me also tell you one more thing, which is even more impressive if you ask me. Telangana, in fact, if you look at us geographically, భౌగోళికంగా చూస్తే, we are the 11th largest state in India. Population పరంగా చూస్తే, we are the 12th largest state in India out of the 28 states. But in terms of contribution to India's economy, we are the 4th largest state. అంటే మనకంటే 7 రాష్ట్రాలు పెద్దవైన వాటిని కూడా ముందుకు దాటిపోయినాం. మనకంటే జనాభాలో 8 పెద్ద రాష్ట్రాలు ఉంటే వాటన్నిటి దాటి ముందుకు పోయి we are the 4th largest. ఇది నా సొంత కవిత్వం కాదు. Reserve Bank of India's Handbook of Statistics, released in October 2021. It states very clearly Telangana is the 4th largest contributor to India's economy. We are only 2.5% of India's population, but our contribution to India's economy is 5%. 5% of GDP comes from Telangana and India. So this is the story of Telangana. Not only have we built the world's largest lift irrigation project, we also are the first state in independent India in 75 years to have completed a massive project with $9 billion of providing a portable drinking water connection to each and every home. చెప్తుంటే కొన్ని చెప్పడం చాలా ఈజీ, చేయడం కష్టం. మాటలు చెప్పినంత ఈజీగా పనులు అయిపోతే ఇండియాలో, మరి మాకంటే ముందున్న 65 ఏళ్లలో ఉన్న వాళ్ళు చాలా మంది చాలా చేసి ఉండాలి కదా. 75 ఏళ్ల తర్వాత, స్వాతంత్రం తర్వాత భారతదేశంలో ఒక రాష్ట్రం నుంచి ఒక మంత్రి వచ్చి లండన్లో నించొని మా రాష్ట్రంలో ఇంటింటికి నీళ్ళు ఇచ్చాం, అదే గొప్ప అని చెప్పుకునే పరిస్థితి ఉందంటే ఎక్కడ విఫలమైంది భారతదేశం ఈ 75 ఏళ్ళు? Where did we miss the bus? చిన్న విషయం దయచేసి మిమ్మల్ని ఆలోచించడం కోరుతామండి. మనం ఈరోజు చాలా విషయాలు వీ టేక్ అ లాట్ ఆఫ్ ప్రైడ్ ఇన్, మనం చాలా గర్వపడుతున్నాం అప్పుడప్పుడు మన భారతదేశం అని చెప్పుకోవడం. కానీ కొన్ని విషయాలు సిగ్గు కూడా పడాలి. 75 ఏళ్ల తర్వాత కూడా మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా వీఆర్ అ పువర్ కంట్రీ, వీఆర్ స్టిల్ అ థర్డ్ వరల్డ్ కంట్రీ. వెదర్ యూ లైక్ ఇట్ ఆర్ నాట్, మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా అది వాస్తవం. ఆర్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత మనది? $1,800 మాత్రమే. మన పక్కనున్న బంగ్లాదేశ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ మనకంటే ఎక్కువ, $2,200. మన పక్కనున్న శ్రీలంక క్రైసిస్లో ఉంది, వాళ్ళ పర్ క్యాపిటల్ ఇన్కమ్ మనకంటే ఎక్కువ, $4,000. ఒక విషయం దయచేసి మిమ్మల్ని ఆలోచించమని కోరుతాం. నాకు ఎక్కడ కొన్ని బాధ అనిపిస్తుంది అంటే, వేరే దేశాలు పేరు చెప్పను కానీ వేరే దేశాలు పోతే ఇండియా విడిచిపెట్టి బయటికి పోయిన తర్వాత కూడా మన వాళ్ళు అక్కడ పోయిన తర్వాత కూడా కులం పేరు మీద విడిపోయి వేరే వేరే సంఘాలు పెట్టుకుంటారు. అదే దరిద్రం అర్థం కాదు. 1000 మైళ్ళు దూరం వచ్చి మళ్ళీ అక్కడ కూడా కులము మతము అదే నాన్ సెన్స్. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇంత దూరం 1000 మైళ్ళు వచ్చిన తర్వాత కూడా అదే అవసరం. నా రిక్వెస్ట్ మీతో ఏమంటే, ఇఫ్ యూ థింక్ అబౌట్ ఇట్ ఫర్ అ మినిట్, ఎందుకు భారతదేశం 75 ఏళ్ళు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా వెనుకబడి ఉన్నది? ఎందుకు చిన్న చిన్న దేశాలు, మన దానిలో
అసలు 1/10 కాదు 100th లేని దేశాలు మనకంటే ఎక్కువ ముందుకు దూసుకొని పోతుంటే, సింగపూర్ లాంటి దేశం ఎకానమీ మనకంటే ఎక్కువ ఉంటే మనం ఎందుకు వెనుకబడిపోయామని ఆలోచించుకుంటే, I think there are certain things which we don't do and which we do which actually hold us back. My humble request to you, just think about one thing that I say for a minute. Back in 1987, 1987 అంటే సరిగ్గా 35 ఏళ్ల కిందట భారతదేశం చైనా రెండు జనాభా పరంగా చూస్తే దాదాపు సిమిలర్ సైజులో ఉండే దేశాలు. రెండు దేశాల యొక్క జీడిపి 1987లో 1987లో they were very similar, $470 billion. This was exactly 35 years ago. Today, after 35 years, China's economy, China's GDP is $16 trillion. India's GDP is $3 trillion. మనకంటే 5.78 రెట్లు ఎక్కువ. ఏం లోపించింది? ఏం జరిగింది? 87లో మనము వాళ్ళు ఒకటే దగ్గర రన్నింగ్ రేస్లో ప్రారంభమైంది రేస్. మనం ఎక్కడున్నాం ఈరోజు, వాళ్ళు ఎక్కడున్నారు? ఎక్కడున్నాం, ఎందుకు వెనుకబడిపోయినాం అంటే చైనా మనలాగా సంకుచితంగా ఆలోచించలేదు. ఒక దేశంగా కలెక్టివ్గా టార్గెట్ పెట్టుకున్నారు. వీ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్ రట్ అని డిసైడ్ చేసుకొని దే ఫోకస్డ్ ఆన్ వాట్ రియలీ మ్యాటర్స్. దే ఫోకస్డ్ ఆన్ wealth creation, they are focused on employment creation, they are focused on creating employment and wealth for their nation. As a collective nation, they have decided that మా పోటీ అమెరికాతో, మా పోటీ ఇండియాతో కాదు అని డిసైడ్ చేసుకుని వాళ్ళు ఒక లక్ష్యం పెట్టుకుని వాళ్ళు ముందుకు వెళ్ళిపోయినారు. మనం ఏం చేస్తున్నాం? మన పక్కన ఉన్న కులం ఏంటిది, ఈయన మతం ఏంటిది, ఆయన ఏం వేసుకున్నాడు, ఆయన ఏం తింటున్నాడు, ఈ బట్టలు వేసుకోవాలన్నా ఆ బట్టలు వేసుకోవాలా, అది హలాలా, హిజాబా, లేకపోతే హనుమాన్ చాలీసానా, ఇంకోట ఈ పిచ్చి పంచాయతీలు తప్ప, ఈ కులం పేరు మీద మతం పేరు మీద పనికిమాలిన వాదనలు వితండవాదాలు తప్ప అసలు లక్ష్యం మీద మనకి దృష్టి లేదు. యాపిల్ అని ఒక కంపెనీ ఉంటుంది, మీ అందరికీ కూడా తెలుసు, ఐఫోన్ తయారు చేసే కంపెనీ. యు నో ద సైజ్ ఆఫ్ యాపిల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రెవెన్యూస్, ఇన్ టర్మ్స్ ఆఫ్ మార్కెట్ క్యాప్, ఇట్స్ మోర్ దెన్ ఇండియాస్ ఎకానమీ. వన్ కంపెనీ that is worth 3.2 or 3.3 trillion. ఇండియా ఎకానమీ తిప్పి కొడితే 3 trillion. ఇక మళ్ళీ మనకి ఈస్ట్మన్ కలర్ సినిమాలు రంగుల లేటి $5 trillion ఎకానమీ అక్కడనే ఉండిపోదాం. నా విజ్ఞప్తి ఏమంటే, ఐ థింక్ ఆఫ్టర్ హ్యావింగ్ కమ్ దిస్ ఫార్ ఫ్రమ్ యువర్ హోమ్ ల్యాండ్, ఐ థింక్ యూ షుడ్ షెడ్ ఆల్ దోస్ నాన్ సెన్సికల్ బ్యాగేజెస్, కాస్ట్, రిలీజన్, ఆ నాన్ సెన్స్ అంతా వదిలేసి నిజంగా నా దేశం కూడా ఈ లండన్ లాగా, యూకే లాగా, వీళ్ళలాగా మనం కావాలా, వీళ్ళలాగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకు ఉండాలా, వీళ్ళలాగా మేము కూడా బాగుపడాలా, వీళ్ళలాగా ముందుకు పోవాలా అంటే ద వన్ థింగ్ యూ కెన్ డూ ఇస్ కాంట్రిబ్యూట్ బ్యాక్ టు యువర్ మదర్లాండ్ బై వే ఆఫ్ సపోర్టింగ్ అస్ ఇన్ క్రియేషన్ ఆఫ్ వెల్త్, ఇన్ క్రియేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, ఇన్ ఎన్ష్యూరింగ్ దట్ వీ యాక్చువల్లీ మోటివేట్ అదర్స్ బ్యాక్ హోమ్. దూరం ఉన్న వాళ్ళు, అంత దూరం ఉన్న వాళ్ళే చేస్తుంటే మేము చేయకూడదా అనే ఒక కాన్షియస్నెస్, అనే ఒక మోటివేషన్ తీసుకురాగలిగే సత్తా మీకుంది. గొప్ప బ్రాండ్ అంబాసిడర్గా దేశానికే కాదు రాష్ట్రానికి వ్యవహరించగలిగిన దక్షత, దమ్ము మీ అందరికి కూడా ఉంది. దయచేసి నేను మిమ్మల్ని కోరేది, ఇప్పుడే అనిల్ చెప్పినాడు మన ఊరు మన బడి అనే కార్యక్రమం గురించి చెప్పారు. చాలా మంది ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఎవరన్నా? ఐ అర్జ్ ఆల్ ఆఫ్ యూ, బికాస్ ఐఎమ్ నాట్ సెయింగ్ ₹1 ఇవ్వండి, ₹2 ఇవ్వండి అనట్లేదు. ఎంత కుదిరితే అంత, మీకు ఎంత చేతనైతే అంత. ఏమవుతుందంటే మీరు చేసే కాంట్రిబ్యూషన్ వల్ల ఇండియాలో ఉన్న వాళ్ళు దే విల్ థింక్ ఇక్కడ నిమ్మగడ్డ వంశీ రైట్ కృష్ణ, ఒకసారి కృష్ణ, దిస్ ఇస్ నిమ్మగడ్డ కృష్ణ, హీ యాక్చువల్లీ లివ్స్ ఇన్ యుఎస్. అటు తిరిగి ఒకసారి చూడు, డాలస్లో కదా ఉండేది, డాలస్లో ఉంటాడు. ఈస్ కమ్ హియర్ స్పెషలీ టు మీట్ ఆల్ ఆఫ్ అస్. కృష్ణ యాక్చువల్లీ ఈస్ ఫ్రమ్ విజయవాడ, కానీ హీ హెడ్ డిసైడెడ్ తెలంగాణ గవర్నమెంట్ మంచి పని చేస్తుంది, హైదరాబాదే నాకు ఇవ్వాలి, నేను ఐటీలో ఉన్నానంటే హైదరాబాద్లోనే చదువుకొని నేర్చుకొని నేను ఈరోజు స్థిరపడ్డాను. ఐ వాంట్ టు డూ సంథింగ్. కృష్ణ కెన్ గో అండ్ యూ కాంట్రిబ్యూటెడ్ 25 lakh rupees. నేను అమౌంట్ గురించి చెప్పట్లేదు, అమౌంట్ ఇష్యూ కాదు, 5 లక్షల, 10 లక్షల, 20 లక్షల, ₹1 కాదు. వాట్ మ్యాటర్స్ ఇస్ పార్టిసిపేషన్, వాట్ మ్యాటర్స్ ఇస్ ఇన్స్పైరింగ్ అదర్స్ టు ఫాలో సూట్. ఇప్పుడు మీరు ఇక్కడ లండన్లో ఉన్న వాళ్ళు 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు అక్కడ నేను ఇస్తున్నా, మా ఊర్లో మా బడికి నేను కాంట్రిబ్యూట్ చేస్తున్నా అంటే ఊర్లో ఉన్న మిగతా వాళ్ళకి కూడా సిగ్గు వస్తుంది. అక్కడ అక్కడ ఉన్నోడు ఇస్తున్నాడు, నేను ఇవ్వకూడదా? ఇక్కడ అందరూ ఇవాళ హైదరాబాద్లో, ఇండియాలో మీకంటే ఎక్కువ సంపాదిస్తున్నారు, అదైతే పక్క. అందరికి భూముల ధరలు పెరిగినాయి. అసలు నిజంగా తెలంగాణలో భూముల ధరలు ఎట్లా పెరిగినాయి అంటే
ఒకప్పుడు ఆదిలాబాద్ లాంటి జిల్లాలో కూడా అక్కడ ఇక్కడ 5 లక్షలకు 2 లక్షలకు 3 లక్షలకు ఎకరం దొరుకుతుంది. ఇప్పుడు మీరు తెలంగాణలో మీరు భూతద్దం పెట్టి ఎత్తుకండి, ఎక్కడైనా సరే 15-20 లక్షలకు తక్కువ ఎకరం అయితే ఎక్కడ లేదు. కాబట్టి అందరికి కూడా ఆస్తుల విలువలు పెరిగినాయి, భూముల ధరలు పెరిగినాయి, అన్నీ పెరిగినాయి. కాబట్టి మీరు ఇక్కడున్న వాళ్ళు కాంట్రిబ్యూట్ చేస్తే అక్కడున్న వాళ్ళకు కూడా డెఫినెట్గా కొంత సోయి వస్తుంది. అక్కడ బాగా రియల్ ఎస్టేట్లో సంపాదిస్తున్న వాళ్ళు కూడా కొద్దిగా మేము కూడా చేయాలనే ఒక స్పిరిట్ వస్తుంది. కాబట్టి నా విజ్ఞప్తి ఏమంటే, ఎస్పెషలీ దోస్ గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ హు హావ్ డన్ వెల్, I urge you to contribute, to support, to ensure that the growth story continues. See, it's a matter of collective pride for all of us. Like I said, Telangana as a new state has been setting some very, very high standards for the rest of the country. I can go on and on. I can tell you for another 1 hour on what all we have done, but I'll not bore you with it. I'll only tell you one thing. KCR garu lanti leader, KCR garu lanti dakshata kaligina able administrator unte definitely ga Telangana lo jarigindi భారతదేశం మొత్తం కూడా జరిగే ఆస్కారం ఉంది. ఎందుకంటే ఆ పని చేసే దిశగా తెలంగాణ ఒక రోల్ మోడల్గా భారతదేశం ముందు పరిచయం చేసే దిశగా మా ప్రయత్నాలు మేము కొనసాగిస్తూ ఉన్నాం. బట్ యూకేలో ఉన్న మీరు కూడా, అంటే తెలంగాణ మూమెంట్ కానీ ఈరోజు ఇక్కడ మళ్ళీ మమ్మల్ని పిలిచి ఆనర్ చేయడం కానీ, ఇంతమంది ఇంత పెద్ద ఎత్తున ఇంత షార్ట్ టైంలో వచ్చినందుకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ జై తెలంగాణ, జై హింద్. Now, a small request.